హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని జూన్ 10న జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మరి 20 బిట్స్ ఏమి ఇచ్చారు, మరి వాటి గురించి మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం విత్ ఆన్సర్స్తో సహా. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మ్యాథ్స్ పరంగా ఎవరికైనా వీడియోస్ కావాలి అనుకుంటే, మ్యాథ్స్ ఎవరికైనా డౌట్ ఉంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో క్లియర్గా పెట్టాం ఫ్రెండ్స్. ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ అయితే అబ్జర్వ్ చేయగలరు. అదేవిధంగా మిగతా సబ్జెక్ట్స్ కూడా అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి మీరు చెక్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనము ఇంత సబ్జెక్ట్స్ చెప్తున్నా కానీ మీరు చేసేటువంటి ఒక చిన్న హెల్ప్ ఏంటి అంటే జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏ రంగంలో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇచ్చారు? ఏ రంగంలో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్, ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు అంటే వి నారాయణన్. ఇస్రో ఫుల్ ఫామ్ తెలుసు కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ప్రస్తుత చైర్మన్ ఎవరు? నారాయణ్. నెక్స్ట్, 3rd బిట్ వచ్చేసరికి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన పథకం ద్వారా ఎంత లబ్ధి రైతులకు అందుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే 6,000 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే 14,000, మొత్తం అయితే 20,000 రూపాయలు అయితే రైతులకు అందజేయడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బేస్ చేసుకుని ఇచ్చాడు కాబట్టి ఎంత? 6,000 రూపాయలు. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ దుర్గంతం ఏ ప్రాంతంలో జరిగింది అంటే అమృత్సర్లో జరిగింది, పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. నెక్స్ట్, 5th బిట్ రాష్ట్రపతుల గురించి ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఫస్ట్ రాష్ట్రపతి ఎవరు, సెకండ్ రాష్ట్రపతి, ఇలా మనకు 3rd 4th దీన్ని బేస్ చేసుకొని రాష్ట్రపతుల గురించి ఒక బిట్ రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్, 5th బిట్ వచ్చేసరికి చెన్నై, న్యూఢిల్లీ, ముంబై స్టేడియాల గురించి ఒక బిట్టు టచ్ చేయడం అయితే జరిగింది. అంటే స్టేడియాల గురించి కూడా ఒక బిట్టు టచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, మా కొద్ది తెల్లదొరతనం రచించిన రచయిత ఎవరు? గర్మెల్ల సత్యనారాయణ. ఇది ఆల్రెడీ మీకు తెలుగులో కూడా వస్తుంది. మా కొద్ది తెల్లదొరం రాసింది ఎవరు అంటే గర్మెల్ల సత్యనారాయణ. నెక్స్ట్, పసిఫిక్ మహాసముద్రానికి ఎవరు పేరు పెట్టారు? పసిఫిక్ మహాసముద్రానికి ఎవరు పేరు పెట్టారు అంటే ఫెర్డినాండ్ మార్గెన్ పసిఫిక్ మహాసముద్రానికి పేరు పెట్టిన వారు అనమాట. నెక్స్ట్, స్పోర్ట్స్ ట్రోఫీల గురించి ఒక బిట్ టచ్ చేయడం జరిగింది. 9th బిట్ పరంగా స్పోర్ట్స్ ట్రోఫీల గురించి ఒక బిట్ అయితే టచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, అటామిక్ రీసెర్చ్ ప్రయోగాలు జరిగే ప్రదేశం ఏంటి అని అడిగాడు, ప్రోగ్రామ్ రాజస్థాన్. నెక్స్ట్, ఇక్కడ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్, స్టడీ ఆఫ్ మౌంటైన్స్, ఇలా దీన్ని బేస్ చేసుకొని ఒక మ్యాచ్ ది ఫాలోయింగ్ సరికాని క్రింది వాణిలో స్టడీ ఆఫ్ అంటే అక్కడ 4 ఆప్షన్లు ఇచ్చేసి వాటిల్లో సరికానివి ఏంటి, సరైనటువంటివి ఏంటి అలా ఇవ్వడం అయితే జరిగింది అనమాట, స్టడీస్ని బేస్ చేసుకొని. ఓకేనా. నెక్స్ట్, లాలా లజపతి రాయ్ని కొట్టినందుకు వైస్రాయ్ని చంపింది ఎవరు అంటే భగత్ సింగ్. నెక్స్ట్, 14th బిట్ ముఖ్యమైనటువంటి రోజులను బేస్ చేసుకొని ఇచ్చాడు, ఇంపార్టెంట్ డేస్ బేస్ చేసుకొని. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే, ఆగస్టు 29 జాతీయ క్రీడల దినోత్సవము, జనవరి 12 జాతీయ యువజన దినోత్సవము, జనవరి 25 జాతీయ బాలల దినోత్సవము. అంటే ఓవరాల్గా ఇంపార్టెంట్ డేస్ వాటి ప్రాముఖ్యతను బేస్ చేసుకుని ఒక బిట్టు రావడం అయితే జరిగింది. నెక్స్ట్, బుక్స్ ఆథర్స్ని బేస్ చేసుకుని కూడా ఒక బిట్టు టచ్ చేశాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళు రచించినటువంటి బుక్స్ ఏంటి అంటే ఓవరాల్గా బుక్స్ ఆథర్స్ని బేస్ చేసుకొని కూడా ఒక బిట్ అయితే టచ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ డ్రాగన్ బర్గ్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయని ఇచ్చాడు. నెక్స్ట్, గార్డెన్ ఆఫ్ సిటీ, ఇక్కడ సిటిఆర్ఏ ఫుల్ ఫామ్ ఏంటి, సిటిఆర్ఏ ఫుల్ ఫామ్స్ని బేస్ చేసుకొని కూడా కంపల్సరీగా ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు. డ్రాగాన్స్ బర్గ్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలువబడేది ఏంటి అంటే బెంగుళూరు. నెక్స్ట్, ఇక్కడ రీసెర్చ్ అంటే ఇన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని కూడా ఈ క్రింది వాణిలో సరైనవి ఏంటి, సరికానివి ఏంటి ఇలా అడగడం అయితే జరిగింది. అంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగుళూరు, ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుజరాత్, ఇలా 4 ఆప్షన్స్లలో సరైనవి ఏంటి, సరికానివి ఏంటి అనేటువంటి ఒక బిట్ కూడా టచ్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మార్నింగ్ సెక్షన్లో జీకే కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇవ్వడం అయితే జరిగింది.